ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకునే అవకాశాలు, లేదా మీరు బాగా ఇష్టపడుతున్న వాళ్ళు మీతో వ్యతిరేకంగా ఉండడము, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, తగాదాలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మానసిక అశాంతి, తెలియనటువంటి ఆందోళన, చికాకు, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము, కెరీర్ పట్ల ఫోకస్ చేయలేకపోవడము, ఆర్థికంగా ధన నష్టము కనపడుతున్నాయి. అలాగే చిరాకు, కోపము, అసహనం పెరిగిపోవడం, ఇంట్లో వాళ్ళతోటి అసహ్యంగా మాట్లాడడం, చికాకుగా మాట్లాడడం, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా ఈ కోపాన్ని ప్రదర్శించడం వల్ల నష్టాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి రావడం వల్ల మనోవేదన కనపడుతుంది. అనవసరం వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా కావాల్సిన వారిని దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. అలాగే మీకు ఏం కావాలో తెలియనటువంటి పరిస్థితులు, మనసులో బాధ, ఆందోళన కనపడుతుంది. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల కూడా నష్టం కనపడుతుంది కాబట్టి మితాహారాన్ని తీసుకోండి, తక్కువగా మాట్లాడండి. కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. వైవాహిక జీవితంలో కూడా గొడవలు, సమస్యలు పెరిగిపోతున్నాయి. వ్యాపారం చేసినప్పుడు కూడా మొదట్లో కొంచెం ఇబ్బందులున్న తర్వాత మళ్ళీ లాభాలైతే కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కోపము, ఉద్రేకము, గొడవలు బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్త. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. జాగ్రత్త. రుణ బాధల నుంచి బయటపడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకున్నంత ఆదాయం రాకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడాలు, భరించలేని ఖర్చులు పెరిగిపోవడాలు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు బాగా పెరగడాలు, అలాగే సమయానికి ఈఎంఐలు కానీ, క్రెడిట్ కార్డ్ బిల్లు